ఫ్రెండ్స్, ఈరోజు నేను మిడోరన్ కమ్యూనిటీలో బతుకమ్మ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మేము చూపిస్తాము. ఈ కమ్యూనిటీలో ఇదే ఫస్ట్ ఫెస్టివల్ అండి బతుకమ్మ. అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ ఫస్ట్ ఫెస్టివల్ని గ్రాండ్గా చేసుకోవాలి అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ కమిటీలో అంతా ప్లాన్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ అంతా కమిటీ మెంబర్సే చేశారండి. వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ చెప్పాలి. డెకరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ ప్రిపరేషన్ ఇవన్నీ ఓన్గా చేసేసారనమాట. ఎవరికి వాళ్ళు అంతా నీట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని, సో ఎక్కడైతే ఏమీ ప్రాబ్లం లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ని అయితే మేము ఆర్గనైజ్ చేసేసాము. ఇప్పుడే అందరూ స్లోగా రావడం స్టార్ట్ చేశారండి. సో ఈ స్టార్ట్ చేసే లోపల అందరూ ఫొటోస్ ఇవన్నీ దిగడం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. అందరం తీసుకొచ్చినాయి అన్నీ ఇలా టేబుల్స్ మీద నీట్గా అరేంజ్ చేసేసాం. పిల్లలకి స్నాక్స్, వాటర్ ఇవన్నీ ఉన్నాయి. ఫోటో బూత్ కూడా ఒకటి అరేంజ్ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం కాబట్టి మేబీ కొంచెం ఏమన్నా అటు ఇటుగా చిన్న మిస్టేక్స్ అయినా జరుగుండొచ్చు. బట్ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. నెక్స్ట్ టైం అయితే ఇంకా గ్రాండ్గా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాం. సో మేమైతే ఇప్పుడు అందరం బతుకమ్మలు ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయినాయి. మేము వెయిట్ చేస్తున్నాము. సో బతుకమ్మలు రాగా పూజ స్టార్ట్ చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సాంగ్స్ ప్లే చేద్దాము అని డిసైడ్ అయ్యామండి. సో వెయిటింగ్ అనమాట. బతుకమ్మలు ఇప్పుడే 1 by 1 స్టార్ట్ అయినాయి. సో కిడ్స్ అయితే మాత్రం రెడీగా డ్రమ్స్ ప్లే చేయడానికి రెడీ అయిపోయారు. సో అందరైతే రెడీగా ఉన్నాము. బతుకమ్మలు అన్నీ వచ్చేసాయి. సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది ఇన్ని తీసుకొస్తారు అని. చాలా బాగా తీసుకొచ్చారు. చాలా అందంగా కూడా ఉన్నాయి. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. ఒకటైతే ఒక ఆర్టిఫిషియల్ది ఒకటి పెద్దగా ఒక బతుకమ్మని అయితే తయారు చేసామన్నమాట. సో అందరు చాలా ట్రెడిషనల్గా. సో ఓన్లీ మన తెలుగు పీపులే కాదండి, సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి ఈ కమ్యూనిటీలో ఎవరెవరైతే ఉంటున్నారో అందరూ వచ్చి అందరూ ఎంజాయ్ చేశారనమాట. సో చాలా బాగా ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట ఈవెంట్ చూసిన తర్వాత. సో ఇప్పుడైతే స్లోగా అందరైతే మనకి హాయ్ చెప్పేస్తున్నారు. అందరూ వచ్చేసారు. స్లోగా అయితే మనం ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాము. సో ఇదేనండి బతుకమ్మలు. ఇలా అందరూ చిన్నవి పెద్దవి అలా చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అసలుకి. సో వీటికి ఏ బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిందో కూడా నేను మీకు లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేసేద్దాము. ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడైతే బాగా సన్నీగా ఉండిందండి. బట్ అక్టోబర్ మంత్కి రీచ్ అయ్యాం కదా, సో ఇప్పుడు 6:30కే డార్క్ కూడా అయిపోయింది. సో లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా. సో మా డ్యాన్స్ జాతర కూడా మేము స్టార్ట్ చేసేసామండి. సో కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడ. You're not that tall, but
సాంగ్ ఆగితే మేము కూడా ఆగిపోయామండి. ఈవెంట్లో బాగా డ్యాన్స్ చేసిందానంటే పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ అండి. చాలా యాక్టివ్గా అందరికన్నా సూపర్ యాక్టివ్గా చేసేదన్నమాట. సో చాలా స్టెప్స్ అయితే మేము ఆ ఆంటీ దగ్గర నుంచే నేర్చుకున్నాం. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఆ ఆంటీ మంచి స్పోర్టివ్ అనమాట. ఆంటీని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. డ్యాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోయామండి. డిన్నర్ తీసేసుకున్నాము. సో అందరం ఇంకా ఇలా గెట్ టు గ్యాదర్గా ఒక ఈవెంట్లో కలుసుకోవడం అని అంటే నాకు తెలిసి ఈ బతుకమ్మ ఈవెంట్కి మాత్రం ఇలా బాగా కలుసుకోవచ్చు అనమాట. చాలా ఈవెంట్సే జరుగుతుంటాయి, కానీ మన కమ్యూనిటీలో వాళ్ళు అందరూ ఒకే ప్లేస్లో గ్యాదర్ అయ్యి ఇట్లా ఎంజాయ్ చేయడం అని అంటే ఇదేనండి. సో మామ్ అండ్ డాటర్ ర్యాంప్ అప్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మాము కిడ్స్ చాలా బాగా చేశారనమాట. సో ఎవరి స్టైల్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఫైనల్గా అయితే ఆ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బతుకమ్మని ఇమర్షన్ చేయడానికి ఒక చిన్నది ఒకటి కిడ్స్ పూల్ లాంటిది తీసుకున్నామండి. సో దానికి ముందర అందరూ బతుకమ్మలు అన్ని ఇట్లా చక్కగా తీసుకొని ఒక గ్రూప్ ఫోటో అయితే కూడా తీసుకున్నాము.
ఇక్కడ బతుకమ్మను మనం ప్రిపేర్ చేయడానికి ఇండియాలో లాగా మనకు అన్ని ఫ్లవర్స్ దొరకవండి. సో ఇక్కడ దొరికే ఫ్లవర్స్ తోటే అందరం బాగా డెకరేట్ చేశారనమాట బతుకమ్మల్ని. సో ఈ బతుకమ్మల్లో నేను చెప్పినట్టుగా ఎవరికి ఫస్ట్ ఎవరికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో కూడా నేను చెప్తాను. సో ఈ బతుకమ్మలు చేసిన వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ అండి. సో సెకండ్ ప్రైజ్. సో చాలా బాగా చేశారనమాట. సో నౌ ద టైమ్ ఫర్ ఇమర్షన్ అండి. ఇదిగోండి ఇలా చిన్నది కిడ్స్ పూల్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము. దీంట్లో వాటర్ పోసేసుకొని దీంట్లో అందరూ ఎవరు తీసుకొచ్చిన బతుకమ్మ వాళ్ళు ఇలా వాటర్లో వదిలేశారనమాట. సో ఇలా వాటర్లో వదిలేసిన తర్వాత వీళ్ళు ప్రసాదము పసుపు కుంకుమ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఈ ఫెస్టివల్ మనం ఎక్కువ మన తెలుగు స్టేట్స్లోనే చూస్తామండి. ఇలా ఫ్లవర్స్ తోటి చేసే ఫెస్టివల్. దీనికి స్టోరీ కూడా ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఈ స్టోరీ తెలుసుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మేము ఈ ఫెస్టివల్ పిక్స్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. సో ఇవైతే ఇప్పుడు వాచ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ ద స్పాన్సర్స్. రియల్లీ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా మేము ఆర్గనైజ్ చేసామంటే అది మీ సపోర్టేనండి. థ్యాంక్ యూ సో మచ్.